రైట్. వెన్ యూ స్పీక్ ఆఫ్ పొజిషన్స్ చాలామంది ఫోన్ ఇలా చూస్తారు, లేకపోతే బుక్ ఇలా చూస్తారు. సో స్పైన్ మీద దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది సార్? ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు వెళ్ళి దీని మీదే మాట్లాడాలనుకున్నా మా పేషెంట్స్ దగ్గర. సో మనం ఎప్పుడైతే ఫోన్ ఇలా మెడ వంచి చూస్తున్నామా, అప్పుడు ఆల్మోస్ట్ 25 kilograms ఆఫ్ వెయిట్ ఈ మెడ మీద పడుతుంది. ఆల్మోస్ట్ 25 kilograms. ఇమాజిన్ మీరు ఒక 25 kgs ఇట్లా చేతితో లేపగలరా? లేపలేం. అలాంటి మెడ ఎట్లా లేపుతా లేదు. సో మనం ఎలా వాడాలి ఫోన్? ఇట్లా వాడాలి, ఇలా హెడ్ హైట్ ఇలా పెట్టుకుని వాడాలి. ఇలా విజన్కి హెడ్ హైట్లో ఇట్లా పెట్టుకుని వాడితే ఓన్లీ 4 to 5 kgs బరువు పడుతుంది. సో ఇమాజిన్ మీరు ఇలా వాడినప్పుడు 4 to 5 kgs బరువు ఈ మెడ మీద పడింది. దాన్ని మీరు 60 degrees ఇట్లా వంచితే 27 kgs వరకు మెడ మీద పడితే ఇవన్నీ స్పైనల్ ఇష్యూస్ వస్తాయి. తలనొస్తుంది, మెడ నొప్పి వస్తుంది, భుజం నొప్పి, చేతులు నొప్పి, చేతులు తిమ్మిర్లు, చేతులు మొద్దుబారడం, కొందరికి తల తిప్పుతుంది, గుండె దడ కూడా వస్తుంది. సో ఇవన్నీ సో చాలామందికి హెడేక్ వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, చేతులు గుంజుతున్నాయి అంటే తిమ్మిర్లు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దీనివల్లనే. ఒక సింపుల్ ఫోన్ మనం ప్రాపర్గా వాడితే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. అలానే చాలామంది ఒక కంప్లైంట్ చెప్తుంటారు, కూర్చున్నప్పుడు ఈ టిప్ నుంచి మొత్తం వీపు బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్ వరకు లోపలంతా కూడా నొప్పి వస్తుంది, లాగుతుంది, ఒకవైపే లాగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఈ కంప్లైంట్కి రీజన్ ఏంటి డాక్టర్ గారు? అంటే ఓన్లీ హ్యాండ్ అంటున్నారా? హ్యాండ్ అండ్ లెగ్? హ్యాండ్ నుంచి మొత్తం బ్యాక్ పెయిన్ వరకు, బ్యాక్ సర్వైకల్ కంప్రెషన్ ఉంటుంది అన్నమాట. డిస్క్ బల్జెస్ ఏమైనా ఉంటే ఆ నర్వ్ రూట్ అక్కడ కంప్రెస్ అయినప్పుడు అక్కడ నుంచి ఎక్కడెక్కడైతే సప్లై చేస్తుందో అక్కడన్నీ ఇవి కంప్రెస్ అవుతాయి. సో దానివల్ల ఈ సిమ్టమ్స్ అనేవి వస్తాయి.